అందరికీ వందనాలు ప్రియులారా. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. వీడియో చివరి వరకు చూడండి, అసలు స్కిప్ చేసే వీడియో అయితే కాదు ఇది. ప్రస్తుతం మనందరికీ తెలుసు, ప్రతి న్యూస్ ఛానల్లో కూడా వినబడుతున్నటువంటి వార్త, పాకిస్తాన్కి అలాగే ఇండియాకి మధ్య యుద్ధం ప్రారంభమైంది. కొంతమంది మరణాలు మనం చవి చూస్తున్నాము. ఇలాంటి సందర్భాల్లో క్రైస్తవుల మీద మోపబడినటువంటి భారం, క్రైస్తవుడు వహించాల్సినటువంటి పాత్ర ఏంటి అనేది బైబిల్ ప్రకారంగా మీకు జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సుమారు మనము న్యూస్ని గమనిస్తే ముఖ్యంగా మన భారతదేశంలో 3 ప్రదేశాలను రెడ్ అలర్ట్ గా పరిగణిస్తున్నారు. అందులో మొదటిది ఢిల్లీ, రెండవది హైదరాబాద్, అలాగే మూడవది వైజాగ్. ఇలాగా జోన్లు ప్రకారంగా నెంబర్ 1 జోన్, అలాగే నెంబర్ 2 జోన్, నెంబర్ 3 జోన్స్ గా కొన్ని ప్రాంతాలను అనేటువంటి వాటిని విభజించడం జరిగింది. అయితే ఏదైతేనే మన ముఖ్యంగా మనము హర్షించదగ్గ విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో చాలా చక్కగా మరి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా చక్కగా, చాలా వ్యూహంగా, చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆయన యొక్క బాధ్యతను, ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తించడాన్ని మనం ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమాన్ని బట్టి మనం అందరం కూడా వీక్షించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క యుద్ధ సమయంలో క్రైస్తవులుగా మనం చేయాల్సినటువంటి సేవకులుగా మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి అనేది మనం గమనిస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్పడం జరిగింది. ఆయన ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్పడం జరిగింది. ఏమనంటే, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు అని ఆయన చెప్పారు. ఆ తర్వాత మీరు కలవరపడకుండా చూచుకొనడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడో ఆయన ప్రజలు, ఆయన పిల్లలైనటువంటి యావత్ మానవాళిని ఆయన హెచ్చరించటం లేదా ముందుగా జాగ్రత్త పరచడం జరిగింది. అయితే మనం ఆల్రెడీ ప్రస్తుతం ఈ వాక్యము నెరవేరుతున్న కాలంలో మనం ఉన్నాం కనుక మనకు దేవుడు అప్పగిస్తున్నటువంటి మరో పని ఏంటంటే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ఏంటి అంటే, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలెనని హెచ్చరించుచున్నాను. ఈ సమయంలో క్రైస్తవులు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రార్థన. ఎవరి కోసం ప్రార్థన? ప్రభుత్వాల కోసం ప్రార్థన, కేంద్ర ప్రభుత్వాల కోసం ప్రార్థన, అలాగే సైనికుల కోసం ప్రార్థన, అలాగే సోల్జర్స్, అలాగే నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, అలాగే సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి సైనికులు కానీ, వీళ్ళందరి కొరకు మన వంతుగా మనము ప్రార్థించాల్సిన అవసరం ఉంది. వారి క్షేమము కొరకు, వారి కుటుంబ క్షేమము కొరకు ప్రభుత్వాలకు దేవుడు మంచి ఆలోచన ఇవ్వాలని, ప్రభుత్వాలకు దేవుడు మంచి సమయోచితమైనటువంటి సలహాలు ఇవ్వాలని క్రైస్తవులుగా మనందరం, సేవకులుగా మనందరం కూడా ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరొక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. మనందరం కూడా ఇప్పుడు శోధనలో ప్రవేశింపబోతున్నాం కనుక మనము చేయాల్సిన పని ఏంటంటే మెలకువగా ఉండి మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ప్రభుత్వాల కోసం ప్రార్థన చేయాలి, నాయకుల కోసం ప్రార్థన చేయాలి, అలాగే సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి ఆ యొక్క సైనికుల కోసం, మనము సైనిక బృందం కోసం మనందరూ కూడా ప్రార్థన చేయాలి. దయచేసి గమనించండి ప్రియులారా, నేను మీకు ఇస్తున్నటువంటి సలహా, మనందరం కూడా ఈ యొక్క పరిస్థితులు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. వీలైతే ఉపవాస ప్రార్థన చేద్దాం. ఎందుకంటే యుద్ధ పరిస్థితుల వలన, యుద్ధాల వలన ఎలాంటి పర్యవసానాలు ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలియదేం కాదు. ఎందుకంటే ఆల్రెడీ World War I, World War IIలో విపరీతమైనటువంటి నష్టాలను ప్రపంచ దేశాలు చవి చూడడం అనేది జరిగాయి. సో అలాంటి పర్యవసానాలు, పరిస్థితులు మనం ఎదుర్కోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభుత్వాల కోసం, అధికారుల కోసం, సైనికుల కోసం, వీరందరి కోసం మనందరం ప్రార్థన చేద్దాం. మన దేశాన్ని మనం రక్షించుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియోను సాధ్యమైనంత వరకు సేవకులకు, విశ్వాసులకు, మీ సన్నిహితులకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమయంలో ప్రార్థన అనేది చాలా అవసరం. ఎందుకంటే మనందరము శోధనలో ప్రవేశింపబోతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.